ఇది చూస్తున్నారు కదా, ఏంది డార్క్ కాఫీ హాట్ వాటర్లో ఏంది జస్ట్ ఒక స్పూన్ బ్రూ పౌడర్ అనమాట. బ్రూ అయితే బ్రూ, నెస్లే అయితే నెస్లే, ఏ బ్రాండ్ అయినా పర్లేదు. ఏంది అది తాగుతున్నా. పొద్దున్నే లేగానే 1 లీటర్ వాటర్ తాగేసా, వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయా, 10-15 మినిట్స్ గ్యాప్ ఇచ్చి ఇది తాగుతున్నాను అనమాట. అవునట్టు మర్చిపోయా చెప్పడం. వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. డైలీ మార్నింగ్ నేను మన ఏడు తాగేవాడిని, వాము, జీలకర్ర అండ్ సోంపుతో చేసిన వాటర్ తాగేవాడిని. మనం వదినమ్మాల ఇంట్లో ఉన్నాం కాబట్టి వాళ్ళకి చెప్పొచ్చు, చేసిస్తారు వాళ్ళు చెప్పినా సరే. చెప్పలేదు, సింపుల్గా చెప్పేసి జస్ట్ కాఫీ తెచ్చే వితౌట్ మిల్క్ వితౌట్ షుగర్ అని చెప్పేసి ఇది అందుకోసం తాగుతున్నా. ప్రజెంట్ మన బాడీ కండిషన్ ఇదనమాట. డే 1కి ఈరోజు డే 5కి ఏదో మరి తేడా అయితే లేదనుకుంటే పెద్దగా వస్తుంది తేడా, తెప్పిస్తుంది, చూపిస్తాను కదా. ప్రతిదీ అప్డేట్ మీకు ఇస్తున్నాను కదా. డైలీ అప్డేట్, ఏం తింటున్నా, ఏం తాగుతున్నా, మార్నింగ్ ఏం తాగుతున్నా, ఈవినింగ్ ఏం తాగుతున్నా, నా వర్కౌట్ ఏం చేస్తున్నా అనేది ప్రతిదీ అప్డేట్ ఇస్తున్నా. డే 5కి ఇలా ఉందన్నమాట. ముందు చూద్దు కానీ ఎలా ఉంటుంది ఏంటనేది చూపిస్తా. బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకుంటా ఇప్పుడు. అయితే ఇది మధ్యాహ్నానికి సలాడ్ రెడీ చేసిందన్నమాట వదినమ్మ. ఇంకా ఈ సలాడ్ పట్టుకొని బయలుదేరిపోవడం. ఇప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటారా ఏమీ తినలేదు, జీరో అనమాట. ఓన్లీ మనది డార్క్ కాఫీ తినేసి బయలుదేరుతున్నాను జిమ్కి విత్ స్టమక్ అనమాట. అదే డెడికేషన్ అంటారు దాన్ని. అయితే జిమ్కి బయలుదేరాం అనమాట. ఈరోజు మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ ఏమొచ్చి చూసారు కదా, డార్క్ కాఫీ తాగా ఒక జగ్ అండ్ సలాడ్ క్యారీ చేస్తున్నాను ఆఫ్టర్నూన్కి. అంతే. ఇంకా డైలీ 2 eggs అలా తినేవాడిని, అది కూడా బంద్ చేశాను. తినలేదు, ఈ రోజుకి తినలేదు. రేపటిది వేరే ప్లాన్. తిందాం అనుకున్నాను కానీ ఒకసారి ఆపి చూద్దాం ఏంటనేది. అది ప్లస్ మనం ఇంకా లెగ్స్ వర్కౌట్ చేసాం కదా, ప్రస్తుతానికి అయితే అంతగా ఎఫెక్ట్ అనిపించలేదు. బాగానే దిగిపోతుంది మెట్లు. మళ్ళీ రేపటికి చూడాలి ఎలా ఉంటుంది ఏంటనేది. ప్రస్తుతానికి అయితే పదండి బయలుదేరుతాం జిమ్కి. మరి ఇంకా 10 అమ్మాయిల ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతాం అనమాట జిమ్కి. గాజువాకలో ఉన్నా. ఇది వ్యూ, గాజువాక వ్యూ. చూస్తున్నారా, ప్రెసిడెంట్ ఇక్కడ ఉన్నా అనమాట. నేను కాన్సన్ట్రేట్స్, ఈ ఏరియా పేరేట నాకు తెలీదు, మీకు తెలిస్తే చెప్పండి. ఇప్పుడు రైట్ టర్న్ తీసుకోవాలా. ఇక్కడ నుంచి మన జిమ్కి జస్ట్ ఒక 5 minutes అంతే. అయితే జిమ్కి చేరుకున్నా, వచ్చాం సెల్లార్కి. నేను ఏమొచ్చి లెగ్స్ వర్కౌట్ చేశా కదా, ఈరోజు ఏం చేస్తారో అన్న చూద్దాం. ప్రస్తుతానికి అయితే మనం మీల్ కూడా ఏం తీసుకోలేదు, నార్మల్ ఓన్లీ డార్క్ కాఫీ తాగేసి వస్తాం వితౌట్ మిల్క్ వితౌట్ షుగర్. అయితే ఇప్పుడు వెళ్ళాక చెప్దాం అన్నకి. ఎస్, గుడ్ మార్నింగ్. అయితే ఈరోజు మార్నింగ్ లెగిసి ఏమీ బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఓన్లీ ఎంటీ స్టమక్లో డార్క్ కాఫీ తాగా అంతే. బై ఇంకేమీ తినలేదు. ఏదా బాడీ రికంపోజిషన్ చేద్దాం కదా, అదే స్లోగా మజల్ లాస్ కూడా అవ్వకూడదు, ప్లస్ బాడీలో ఫ్యాట్ని అండ్ కొలెస్ట్రాల్ కూడా తగ్గదని రిపోర్ట్లో కొద్దిగా ఎక్కువ వచ్చినట్టు అనిపించింది కదా. అందువల్ల ఫస్ట్ మజల్ లాస్ అయినా పర్లేదు, ఫస్ట్ బాడీలో ఉన్న ఫ్యాట్ కొలెస్ట్రాల్ తగ్గిద్దాం, దాని తర్వాత చేసుకున్నామని నా అభిప్రాయం. ఎందుకలా చాలా దారుణంగా వచ్చింది కదా రిపోర్ట్. रिपोर्ट का संबंध है बोला है। अब ये तेरा चाहिए, तू सोच रहा है ऐसा क्या? కైకు అలా నేను అనుకుంటా, అంటే అలా చేస్తే బెటరా లేకపోతే ఎలా అని. అంటే ఇప్పుడు నీకు 1 kg మజిల్ ఎంత ఉంటుంది, అదే 1 kg కొవ్వు ఎంత ఉంటుంది. కరెక్ట్. నువ్వు మజిల్ నీకు 1 kg పోయింది అనుకో, అది రావడానికి నీకు 5-6 నెలలు పడుతుంది. అదేనా? సో దేర్ ఇస్ ఎ వెరీ బిగ్ డిఫరెన్స్. అదే బాడీ రికంపోజిషన్ ప్లాన్ మనం కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి రికంపోజిషన్ ఇస్ వే. అదనమాట. నేను నైట్ చెప్పాను కదా, సరే అన్నని కనుక్కుందామని. అన్న ఏం చెప్తున్నానంటే, ఇది అర్థమైందా మీకు? మన మజిల్ సైజ్ కన్నా బాడీలో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. మజిల్ పోయింది కదా, ఫ్యాట్ తగ్గడం చూస్తే మజిల్ మొత్తానికి మైనస్ అయిపోతే ఆ మజిల్ మళ్ళీ మనం గెయిన్ చేయడానికి మళ్ళీ 5 months 6 months టైం పడుతుంది. అందుకోసమే బాడీ రికంపోజిషన్లోనే వెళ్దాం మనం అనమాట. అది మా అన్నగారు కూడా చూస్తున్నారు, రెడీగా వచ్చి ఇక వర్కౌట్ చేయించాలన్నమాట. అది చూసుంటారు, ఆల్రెడీ 2-3 vlogs ముందు చూసుంటారు. ఓకే, ఈరోజు వర్కౌట్ వచ్చి బ్యాక్ చేస్తున్నాను. ఏం చేద్దామని అడిగాను, నువ్వు చెప్పన్నాడు బ్యాక్ చేద్దామన్నా అని చెప్పాను. 2.5 kg డంబుల్స్తో కొద్దిగా వార్మప్ చేశాను, అది తీయలేదు వీడియో.
ఇప్పుడు సీటెడ్ వాష్ చేస్తున్నాను బ్యాక్కి, అది మ్యాక్సిమం పెడతా వీడియో మీకు, ఓకేనా? చలో अब तो नॉर्मली कैसा करता सीटेड रोल ऐसा मेरा ऑन हाँ अब वो स्विंग नको कर लगान नहीं उठना मार नहीं उठना नहीं उठा भाई, कहाँ है लगा के छे मैं। रे गुरंदर ये काहे उठ रहा अब कर हाँ, अब ये लोअर बैक को लॉक कर लोअर बैक को लॉक खाली एच यहाँ से तेरा मूवमेंट दिखना मुझे हाँ छोड़ अब आगे छोड़ हाँ छोड़ हाँ शाबाश बैक का नीचे वो गिल रहा है क्या नहीं भाई, फिर कुछ नहीं ले आप इसको विश्वास कर डबल में गिरा है వీడియో ల్యాగ్ ఎక్కువైపోతుంది, ఇక్కడ కాపుదాం వర్కర్ ఏంటని తెలిసింది కదా, అదనమాట బ్యాక్ వర్కౌట్. स्लो हो जाएगा सेम हाँ भाई देख बेटा अगर देखो बेटा खाली वो हिप मत हिला बस अरे देख, लॉक हाँ देख, और भी सारा बेंड कर नहीं हाँ वो अब लॉक रहता स्लो किंच किंच సీటెడ్ రోస్ అయిపోయింది అనమాట. ఇప్పుడు లాట్స్ పుల్ డౌన్ సెకండ్ వేరియేషన్, రివర్స్ గ్రిప్ అనమాట. నార్మల్గా అందులో చేస్తారు కదా, అలా కాకుండా చేద్దాం. ఓకే 30 పెట్టా వెయిట్, చూద్దాం చేస్తాను. ఒకవేళ ఏదైనా మిస్టేక్స్ ఉంటే అన్న వచ్చి కరెక్షన్ చేస్తాడు. అన్న కూడా ఉన్నాడు, క్లయింట్కి ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఇంకోసారి అడిగి ఫామ్ కరెక్ట్గా ఉందో లేదో తెలుసుకుందాం. బాయ్ మేరా పొజిషన్ और फॉर्म देख. వస్తున్నాడు ఆపుదాం అప్పటిదాకా. सेकंड फर्स्ट का 30 मारे आगे और ऐसा आना था. अब चल रहा आगे लेके जा रहे ये लेके जा आगे उठाना है, हाँ उठा ये उठाना है उसका में एक पॉइंट इसका टच है ये सरकार ऐसा है ना हाँ इसमें ऐसा है गांड आगे को घुमा रहे हैं हाँ वो हाँ अब जरा लीन कर पीछे को ये नीचे कर अब खींच वो शाबाश विंच टच ना करो गुड कर या आंदे चलो चलो come on doing good give me five don't overstretch come on वहीं से चल पकड़ के रख आइंदे चलो फोर come on चलो थ्री और दो एक और कर खींच हर एक शाबाश और दो सब make it a complete figure चल one more come on चलो नहीं वन चल शाबाश చూసారుగా
అలా ఉంటుంది అన్నమాట. నేను చెప్తున్నాను కదా, జిమ్లో ఎక్కువసేపు వర్కౌట్ చేయ, గంట 2 గంటలు అవసరం లేదు. మనం చేసింది 30-40 మినిట్స్. ఎక్కువ వేరియేషన్స్ ఉండవు, ఎక్కువ సెట్స్ ఉండవు. సెకండ్ సెట్ చేసా, ఫస్ట్ సెట్ నేను సింగిల్గా చేసా, సెకండ్ సెట్ చేయించాడు, ఫినిష్. అట్టా ఉంటుంది మనతో. మనం కొత్త జిమ్ పెడితే చెప్తాను కదా అడ్రస్, వద్దు కానీ చెద్దు కానీ తెలుస్తుంది మీకు కూడా ఎలా ఉంటుందో. అదనమాట, మనం ఏదైతే మాటలతో చెప్తాం చేతల్లో కూడా అదే ఉంటుంది. 2 వేరియేషన్లు అయిపోయాయి అనమాట. 3వ వేరియేషన్ ఇది. ఆ వర్కౌట్ చేయనంత వరకు నాకు కూడా పేరు తెలియదు, ఆ వర్కౌట్ పేరు ఏంటనేది. సెట్ చేద్దాం కెమెరా, చూపిస్తా. लोअर बैक में आ रहा है, दर्द आ रहा है करके बोल रहे हैं ना, ये निकालना उनको ये बेंट ओवर యాక్చువల్లీ వేస్తే కడితే సాధారణంగా బెంట్ ఓవర్ చేస్తాం కదా మనం లాట్స్కి. ఇలా కాకుండా, దీంతో కాకుండా కన్న వేరియేషన్ కొత్తది. ఈ బెంచ్ పెట్టాం కదా, ఈ బెంచ్ అండ్ దాంతో స్మిత్ మిషన్తో చేసి చూపిస్తాం అనమాట. స్మిత్ మిషన్ కాదు, కౌన్సర్ మిషన్ భయ, ये केबल కేబుల్ క్రాస్ మిషన్తో. సో లోअर बैक में వస్తుంది మా సరిగ్గా యాక్చువల్ పార్ట్ మీద అవ్వాలి. గో ఫర్ దిస్, దానికంటే బెటర్ రిజల్ట్ వస్తుంది. చేస్తా ఇప్పుడు. ఓకే డన్, చూడండి. లోअर बैक ని లాక్ చేస్తాం. సో దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ లోअर बैक being involved. ఓకే, సో ఇక్కడ నుంచి మనకు కావాల్సిన స్ట్రెచ్ అండ్ స్క్వీజ్. అగైన్ స్ట్రెచ్, స్క్వీజ్, స్ట్రెచ్ అండ్ స్క్వీజ్, స్ట్రెచ్, స్క్వీజ్, స్ట్రెచ్ అండ్ స్క్వీజ్. ఓకే, అది పीछे ले आना, स्पाइन के एक्सरसाइज 4 डेज होता है. सामने चल जाता है एक तो नाकाटा बोलಬೇಕಾ साइंटिस्ट है 2 बार यहाँ से अब जब आगे बढ़ो जा हां अब वो लॉक कर तो बैठ करो, लॉक कर वो अब खींच तो आई में लेकिन आई में खींच खींच और कम ऑन देख चल शाबाश खींच, वेरी गुड, नाइस. हिप्स कभी भी लॉक रहना. चल खींच और लेट्स गो फिंगर खींच. चल 5 more reps. 4 चलो 3 more. Last 2 और एक खींच खींच और एक फाइनल. चल 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 चल. చూసారు కదా, సాధారణంగా బెంట్ ఓవర్ చేస్తాం కదా, మార్బల్ అవుట్ ప్లేట్ తీసి లేపుతాం. ఎలా అంటే ఇలా చేసేటప్పుడు ఎక్కువగా బ్యాక్ ఇంజూరీ అవుతుంది కదా. బ్యాక్ ఇంజూరీ అయిన వాళ్ళు, ఒకవేళ బ్యాక్ ఇంజూరీ అవ్వకూడదంటే ఇప్పుడు చేసాం కదా, ఇలా సెటప్ చేసుకుంటే బాగుంటుంది. 3 sets ఓకేనా, వెయిట్ పెంచుకుంటాం. అదనమాట మ్యాటర్. బ్యాక్ లాస్ట్ చేసా, 3 వేరియేషన్ చేశా, ఫినిష్ అయిపోయింది వర్కౌట్ ఈరోజు. Keep your spine straight. You rotate your thoracic. Slow. No. Wait. Down. Hey, slow. Slow. Nice. Nice. Thoracic movement. ఇదనమాట ప్రజెంట్ కండిషన్. అంతా పోవాలి, ఇంకా టైం పడుతుంది. తీస్తా, చూడండి, ఫాలో అవ్వండి మీరు కూడా ఎలా తీస్తాను ఏంటనేది. బ్యాక్ వర్కౌట్ 3 వేరియేషన్ చేసాం కదా, లాస్ట్ ఫినిషింగ్ టచ్ పుల్అప్స్ అనమాట. చూద్దాం ఎన్ని పడతాయి ఏంటనేది, ట్రై చేస్తా తీయడానికి.
కష్టపడుతూ 6 or 7 వచ్చాయి అంతే. ఆగసరా కూడా చూడలేదు, లేకపోతే ఇంకా తీసేవాడు. క్లయింట్తో బిజీగా ఉన్నాడు కాబట్టి పట్టిపోయా. ఇప్పుడు కొద్దిగా వెయిట్ పెట్టి వెయిట్తో పడతాయి ఇప్పుడు పుల్అప్స్ మిషన్ మీదే. వెయిట్ చాలేదు, మిషన్ వెయిట్ లిఫ్ట్ చేయట్లే, కొద్దిగా పెంచుతాను. వెయిట్ పెంచాక 8 ట్రిప్స్ పడ్డాయి ఇప్పుడు. చూసారా, మార్నింగ్ ఏం తినలే, ఒక గ్లాస్ కాఫీ పౌడర్ హాట్ వాటర్లో తాగేసి వచ్చి ఎంత వర్కౌట్ చేశా. చెప్పాలి కదా అన్న, మరి తెలియాలి కదా మా తమ్ముళ్ళకి. మరి ఆసమాసిగా అయిపోద్ది ఎటన్నా వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ బాడీలో. అయితే మన వర్కౌట్ ఫినిష్ అయిపోయింది. 3 వేరియేషన్ చేశాను చూసారు కదా, అండ్ లాస్ట్లో 4th వేరియేషన్ కూడా చేశాను. నార్మల్ అదే చూపించినట్టున్నాను కదా వీడియోలో, పుల్అప్స్ చేశాను అనమాట. అది అయిపోయి ఈరోజు వర్కౌట్ ఇంతలా అయింది. జిమ్ నుంచి బయలుదేరావు నేను, ఆకాష్ అన్న. అయితే మన బొడ్డోడికి బాగాలేదు కదా, ఆల్రెడీ 2 blocks బిఫోర్ 1 block బిఫోర్ చూపించాను. మా వాడికి జ్యూస్ కట్టించి తీసుకెళ్ళాను బొడ్డోడు కదా, ఆకాష్ అన్న కొడుకుకి. ఇంకా ఫీవర్ తగ్గలేదు, కొద్దిగా నార్మల్గా నీరసంగా ఉన్నాడు. అయితే వాడికి ఏదైనా తినడానికి అన్న ఎక్కడికి వచ్చిండు తెలుసా, మోర్. వాడు ఏదైనా తీసుకున్నారా తింటాడేమో అని చెప్పి మళ్ళీ షాప్కి వచ్చాం అనమాట. అయితే బొడ్డోడికి ఇది తీసుకున్నాను అనమాట అన్నయ్య, ఎక్కబుల్స్ ఓరియో. ఇది ఏమొచ్చి బబుల్ ఫన్. ముసలోడే కానీ మాన్ బావుడు. ఇంకో సర్ప్రైజ్ కూడా ఉందా? చేయి, మళ్ళీ చేయి. ఫీవర్ తగ్గిపోయిందని ఇది స్లోగా, అది లిక్విడ్ పడిపోద్ది కిందకి మొత్తం. సెంటర్లో పట్టుకో, ఇప్పుడే బిడియాడా అంగనే अच्छा काट क्या मैं ఒకటి ఎగస్ట్ వచ్చిందన్న ఆడ మీద, అంతే నీది. ఆడ 2 వచ్చి స్లో స్లో. అయితే సోది లేకుండా డైరెక్ట్గా లంచ్ చేస్తాను అనమాట. లంచ్లో ఏమొచ్చి చూసారా కదా, వైట్ రైస్, బీన్స్ అండ్ ఫిష్ ఫ్రై ఉంది, ప్లస్ ఇంకేదో కర్రీ ఉంది, పేరు కూడా మనకు తెలియదు. తినగానే మళ్ళీ బయటికి బయలుదేరదాం అన్నాడు అన్న. ఇది ల్యాప్టాప్ తీసుకోవాలంట. ఏ బ్రాండ్ అన్న? బ్రాండ్ ఫిక్స్ అయ్యా లేకపోతే చూశాక బ్రాండ్ ఫిక్స్ అయిపోడంట అన్న, నాకు కూడా చెప్పలేదు. అక్కడికి వెళ్ళాక చూసి రివీల్ చేస్తాను. అదే లిఫ్ట్ నుంచి దిగబోతుంటే నేనే అన్న మెట్ల పై నుంచి ట్రై చేద్దాం ఒకసారి దిగుదామని చెప్పాను. అదే అంత కాన్ఫిడెన్స్ ఉంది నా మీద, నాకు దిగిపోగలని. దిగిపోతాను, ఎందుకంటే నార్మల్గా ఇదిగోండి, ఇదిగోనా నువ్వు పడుకుంటా. भाई वीडियो निकाल रहा हूँ करके पीछे से पता चल गया तेरे को खरीद के दिया लेकिन खुद का कहीं तो रख ले रहे हैं. సిఎంఆర్ సెంట్రల్కి వచ్చాం అనమాట, మద్దిలపాలెంకి. ల్యాప్టాప్ తీసుకోవడానికి ఇక్కడికే వచ్చాం. రిలయన్స్ డిజిటల్.
ఇది మన మద్దెలపాలెం సిఎంఆర్ సెంటర్లో ఉన్న రిలయన్స్ డిజిటల్ అనమాట. ఇందులో చూడడానికి వచ్చాం ల్యాప్టాప్. అన్నా ఏందన్నా మరి తీసుకోవడానికి వచ్చే ల్యాప్టాప్ ఏమైంది? దగ్గర 2 గంటలు నువ్వు వృధా చేసావు. దగ్గర 2 hours కాదు 3 hours అయింది మద్దిలపాలెం సిఎంఆర్ సెంటర్లో వచ్చి ల్యాప్టాప్ చూస్తే మాకు ఏదైతే ల్యాప్టాప్ నచ్చిందో ఆ ల్యాప్టాప్ స్టాక్లో లేదంట. పోనీ ఇంకో ల్యాప్టాప్ తీసుకుందామని అది ఈఎంఐ చేయించాం అనమాట, క్రెడిట్ కార్డు తీసుకొని బజాజ్ లేదా ఐడిఎఫ్సి అందరూ తీసుకుంటే దానికి ఏం చెప్తున్నారంటే ఆ ల్యాప్టాప్ ఏమొచ్చి ఈ ఈఎంఐలో రాదు సార్, మాకు ఇవ్వలేదు అని అలా చెప్తున్నారు. వాళ్ళ టార్గెట్ ఏంటంటే 1 lakh rupees ల్యాప్టాప్ ఉందన్నమాట, అది మాకు పెట్టడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు. మేమేంటంటే 70,000 ఒకటి ఉండి 80,000 ఒకటి ఉంది. ఫస్ట్ 70,000 తీసుకుందాం, అంత ఎందుకు బడ్జెట్ అని అనుకున్నాం అనమాట. 70,000 అడిగితే అది స్టాక్ లేదు సార్, ఆ కలర్ లేదన్నాడు. పోనీలో ఒక 10,000 పెంచేసి తీసుకుందాం, 80,000 అనుకొని 80,000 ఓకే చేస్తాం. అండ్ బజాజ్ లోన కార్డ్స్ ఉంటాయి కదా, బజాజ్ కార్డ్స్ అని ఐడిఎఫ్సి అని, అక్కడికి వెళ్తే వాళ్ళు ఏం చెప్తున్నారు, సార్ దీని మీద రాదు సార్, ఈ ల్యాప్టాప్ మీద అయితే రాదు సార్, అది 1 lakh rupees ఉంది కదా దాని మీద వస్తుంది సార్ అని ఇటు తిప్పి అటు తిప్పి ఆ 1 lakh rupeesకే పెడుతున్నారు. అందుకోసం ఏం చేస్తామంటే అవసరం లేదులేండి మళ్ళీ రేపు వస్తామని చెప్పేసి వచ్చాం అనమాట. అలా అయ్యింది. ఎందుకంటే వాళ్ళకి ఇన్సెంటివ్ వస్తుంది అనమాట, ఎంత ఎక్కువ ప్రైస్లో అమ్మితే అంత ఇన్సెంటివ్ వస్తుంది వాళ్ళకి. అందుకోసం అలా అంటిజన్ చూసారు, మేము కూడా వస్తాం అనమాట. నాకు అసలు ఇంటికి వెళ్ళి మన రేపటి బ్లాగ్ ఉందన్నమాట, అది నిన్నటిది, అది అప్లోడ్ చేసి వీడియో ఇంటికి బయలుదేరడం. మరి ఇంకా మొత్తానికి మన క్యాబ్ ట్యాబ్ నికాలి మ్యాక్ నికాలి తీసుకున్నాం అనమాట. తీస్తూ అన్నది వీడియో కూడా తీస్తాను. బ్యాక్ సైడ్ నుంచి ఇదన్నమాట. నా వ్లాగ్లో మరి కొన్నది హలో ఇటువంటి చాలా ల్యాప్టాప్లు కొని మా తమ్ముళ్ళందరికీ ఎవరికైనా సరే గివ్ అవే ఇవ్వాలన్నా. నువ్వు ఆన్ చేయలే కదా? ఆన్ చేశాను నేను. అయితే మద్దిలపాలెం సెంట్రల్కి వెళ్ళాం, అక్కడ రిలయన్స్లో చూసాం, దొరకలే. అక్కడి నుంచి అది ఎక్కడన్నా ద్వారకానగరా గురుద్వారా బీవీకే కాలేజ్ దగ్గరికి వెళ్ళాం అనమాట. ఓన్లీ రిలయన్స్ మార్చో అక్కడికి వెళ్తే అక్కడ దొరికింది. ఇదిగోండి తీసుకొని ఆల్రెడీ చూపించాను కదా, అదనమాట. టైం ఏమొచ్చి ఇప్పుడు ఎగ్జాక్ట్గా 9:20 అవుతుంది. వాచ్లో నేను ఇంటికి జంప్ ఇంకా డన్. అయితే మొత్తానికి చేరుకున్న వదినమ్మ వాళ్ళ ఇంటికి గాజువాక. మధ్యాహ్నం లంచ్ చేశాను కానీ సలాడ్ తినలేదు. సలాడ్ మన బ్యాగ్లో ఉండిపోయింది. సో నైట్ మీల్ కంప్లీట్ చేసి సలాడ్ తినేసి మళ్ళీ వాకింగ్కి బయలుదేరదాం. అదనమాట. నా వీడియోస్ చూస్తున్నారు కానీ మీకు ఏం అర్థమవుతుందో లేదో నాకు తెలియట్లేదు. నేనైతే మీ గురించి తీసి పెడతాను. అదే కన్సిస్టెన్సీ, నా ఫుడ్ కంట్రోల్ నేను ఎలా చేసుకుంటున్నాను అనేది మీకు చూపిస్తున్నాను. అలా కంట్రోల్ చేసుకోవాలన్నమాట. ఫుడ్ని ఎంత బాగా కంట్రోల్ చేసుకుంటే అంత తొందరగా మీకు రిజల్ట్ కనిపిస్తుంది అనమాట. లైటింగ్ కొద్దిగా తక్కువ ఉంది, ఆపేద్దాం అక్కడికి వీడియో. యాజ్ యూజువల్ నైట్ డిన్నర్ అనమాట మనది. చికెన్ అండ్ 1.5 piece చపాతి, హాఫ్ పీస్ అండ్ 1 piece. ఇది నైట్ డిన్నర్. అండ్ దీంతో పాటు సలాడ్, ఇది అవగొట్టేసి ఇంకా నైట్ తెలుసు కదా తిన్న తర్వాత ఏం చేస్తాను, ఒక 15 to 20 minutes వాకింగ్ అనమాట. అది కూడా చేస్తే ఈరోజు అయిపోయినట్టే. ఫినిషింగ్ టచ్. మధ్యాహ్నం తీసుకెళ్ళాను కదా, తినలేదనమాట. ఇదిగోండి వెనకాల నా వీడియోస్ నేనే చూసుకుంటూ తింటున్నాను. ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయా, కరెక్షన్ ఉన్నాయా అని చూసుకుంటూ. గాజువాక వచ్చేసాం అనమాట. డన్. అయితే మళ్ళీ వాకింగ్కి బయలుదేరాం ఎందుకన్నానంటే ఇదిగోండి మాతో పాటు మా పెద్ద బామ్మది అనమాట, బ్రదర్ ఇలా
వదినమ్మ వల్ల పెద్దన్నయ్య అనమాట. చిన్నన్న ఏమొచ్చి చెప్పాను కదా దీని ముందు వ్లాగ్లో, అదే దుబాయ్ బయలుదేరిపోయాడని. పెద్దన్నయ్య అన్నమాట. ఇద్దరు కలిసి అలా వాకింగ్కి బయలుదేరాం నైట్కి. అది మ్యాటర్. మెయిన్ ఏంటో తెలుసా నేను చెప్తుంది, తిన్న తర్వాత నైట్, అది ఎవరైనా సరే ఫిట్నెస్కి సంబంధించి తిన్న తర్వాత 100% ఒక 15 minutes 20 minutes వాకింగ్ చేయడం నేర్చుకోండి. ఎందుకంటే నైట్ తినేసిన వెంటనే అలాగే మొబైల్ చూసుకుంటూ టీవీ చూసుకుంటూ పడుకున్నారు అనుకోండి, ఏమవుద్ది, ఏ యాక్టివిటీ ఉండదు బాడీలో. అది తిన్నది ఫుడ్ అలాగే ఉంటుంది పొట్టలో, దానివల్ల ఏమవుద్ది, స్టమక్ వస్తుంది. అదే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేస్తాం, మధ్యాహ్నం లంచ్ చేస్తాం, ఏదో ఒకటి యాక్టివిటీ చేస్తూనే ఉంటాం పొద్దున్న నుంచి నైట్ దాకా, కాబట్టి అది డైజెస్ట్ అయిపోద్ది. కానీ నైట్ది ఏంటి, నైట్ కడుపు నిండా తినేస్తాం, డ్యూటీలు చేసి చలిసిపోయి ఆకలేస్తుందని గట్టిగా తినేస్తాం, తినేసి అలాగే పడుకుంటాం మొబైల్ అది చూసుకుంటూ. అదేమవుద్ది, ఫ్యాట్లోకి కన్వర్ట్ అయిపోద్ది డైజెస్ట్ అవ్వకపోవడం వల్ల. గ్యాస్ట్రిక్ వచ్చేస్తుంది, పొట్ట వచ్చేస్తుంది, ఏదేదో వస్తుంటాయి. అందుకోసం ఏం చేస్తారంటే నైట్ టైం ఎప్పుడైనా సరే తిన్న తర్వాత 15 to 20 minutes వాకింగ్ చేయడం నేర్చుకుంటే చాలు, మనం తిన్నది డైజెస్ట్ అయిపోద్ది, ఫ్యాట్ కూడా రాదన్నమాట. ఇది మ్యాటర్. మన వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, అండ్ కొత్త వాళ్ళు అయితే తెలుసు కదా ఏం చేయాలో, సబ్స్క్రైబ్ అదే చేసుకోండి. మళ్ళీ కలుద్దాం రేపటి బ్లాగ్లో.